నమస్కారం. మీ రోజును దేవుని వాక్యంతో ప్రారంభించాలంటే తెలుగు బైబిల్ ఛానల్ చూడండి. ఇక్కడ ప్రతిరోజు బైబిల్ వాక్యం యథాతథంగా చదివి వినిపించబడుతుంది. దేవుని వాక్యాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవి యొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకుత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడు గాయించబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో క్రింగియున్నది, నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారివలే కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము. నీయందు నేను నమ్మికయుంచియున్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీవైపు నా మనస్సునే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచువారినందరినీ నశింపజేయుము.